లేకుండా చేసినారు ఆ రోజు. వన్ సెకండ్ శేషు సార్, గుడ్ ఈవినింగ్. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్, నమస్తే. శేషు సార్, ఇందాక నందారెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఒక్క వరంగల్ జిల్లాను అభివృద్ధి చేస్తే చేసినట్ట, దీని వెనకాల ఏదో రాజకీయ కుట్ర కోణం ఉంది, ఏదో అవినీతి ఉందని చెప్పేసి ఆయన తీసినటువంటి ఎలకేషన్. సో నేను దానికి ఏమన్నా, అది కేసీఆర్ గజ్వేల్ కాదు, హరీష్ రావు సిద్దిపేట కాదు, లేదంటే కేటీఆర్ సిరిసిల్ల కాదు, మహబూబ్ నగర్ పోయి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కూడా కాదు, వరంగల్ మీద గతంలో మొదటిసారి ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు, ఒక సెంటిమెంట్ మీద నిధుల వరద బారించారు. ఎంతవరకు అమలైతే ఎంతవరకు ఏందనేది అఫ్కోర్స్ ప్రజలు చూస్తూ ఉంటారు. ఇదొకటైతే ఇందులో అభివృద్ధి లైన్ ఒకటి మాట్లాడాలి, మాస్టర్ ప్లాన్ సంబంధించి కానీ, వచ్చేటువంటి తెలంగాణలో ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి, ఈ 4 ఏళ్లలో 18 గంటలు నేను ఇంకా పనిచేస్తా, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా, ఎవరు అడ్డం పడినా జైల్లో పెడతా అని చెప్పేసి డైరెక్ట్ ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో ఈ అంశం ఒకటైతే, కాస్కో కేసీఆర్ నీ ఉబలాటం తెలుసు, నీ ఉపాయాలు తెలుసు అన్న మాట అనడం జరిగింది. ఈ ఉబలాటాలు ఉపాయాలు ఏం జరుగుతున్నాయి ఫామ్ హౌస్లో అన్నది ఏమైనా అంచనా వేయచ్చా? శ్రీకాంత్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ ప్రజాపాలన విజయోత్సవ సభ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విమర్శల జడివాన కురిపించారనే చెప్పాలి. రాజకీయ సభ అయిపోయింది. ఓ రకంగా పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి సందర్భంలో 2 ప్రధానమైనటువంటి విమర్శలు చాలా ఆలోచింపదగ్గవి. ఒకటి ఏంటి అని అంటే, కేసీఆర్ అనే మొక్కని మళ్ళీ ఈ గడ్డ పైన మొలవనివ్వను, ఒక చాలా హార్డ్, ఒక బలమైన విమర్శ ఒకటి తీసుకొచ్చారు. రెండోది, అధికారం ఉంటే దోచుకు తింటారు, అధికారం లేకపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటారా, రండి అసెంబ్లీకి చర్చిద్దాము, బిల్లారంగా లాంటి వాళ్ళ ఇద్దరిని అచ్చు వేసి వదిలారు రాష్ట్రం పైకి అనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి విమర్శ చేశారు. ఈ 2 విమర్శలు పక్కన పెడితే ఒక 3 కీలక అంశాలు ప్రస్తావిస్తూ కేసీఆర్ ని టార్గెట్ చేశాడు. ఒకటి, మహిళలతో మొదలు పెట్టాడు. ఎందుకు ఇవాళ ఇందిరాగాంధీ జయంతి మహిళలకు సంబంధించినటువంటి సభ కాబట్టి మహిళలతో ప్రారంభించి కేసీఆర్ ని టార్గెట్ చేసిండు. నిరుద్యోగులను ప్రస్తావిస్తూ కేసీఆర్ ని టార్గెట్ చేసిండు. రైతులను ప్రస్తావిస్తూ కేసీఆర్ ని టార్గెట్ చేసిండు. ఈ 3 కీలకమైనటువంటి విమర్శలు చాలా బలంగా వేదిక నుండి ముఖ్యమంత్రి వినిపించినట్టుగా నాకైతే అర్థమైంది. ఒకటి, మొట్టమొదట మహిళలతోటి ప్రారంభించి నీ మంత్రివర్గంలో మహిళలే లేకుండా చేశారు, చూసావా, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే జిల్లా నుంచి 2 మహిళలకు అవకాశం ఇచ్చాను, ఇదే జిల్లాలో 2 కలెక్టర్లు మహిళలు ఉన్నారు, తర్వాత చీఫ్ సెక్రటరీ మహిళనే ఉన్నారు అనేటటువంటి అనేక ఉదాహరణలు చెబుతూ ఇచ్చినటువంటి ప్రాధాన్యత చేశారు. అక్కడ కేసీఆర్ ని టార్గెట్ చేశారు. రెండోది, రైతుల విషయానికి వచ్చేసరికి కూడా ఏం చేశారంటే, వరి వేస్తే ఉరి అని నువ్వే కదా చెప్పింది, మరి ఇవాళ మేము ఏం చేసాము, 66 లక్షల ఎకరాలలో 1,53,00,000 టన్నుల వరి పండించి మొత్తం దేశంలోనే అత్యధిక విజయాన్ని, వరిలో విజయం సాధించిన రాష్ట్రంగా నిలిపాము. మేము ఎంఎస్పి ఇవ్వటమే కాదు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాము అనేటటువంటి ఒక టార్గెటెడ్ విమర్శ చేస్తూ, దానికి కొనసాగింపుగా ఏమన్నాడు, మేము రుణమాఫీ చేశాము, ఇప్పటికే 18,000 కోట్లు చేశాము, 23 లక్షల రైతులకు రుణమాఫీ చేశాము, ఇంకా చేయటానికి సిద్ధంగా ఉన్నాం, తప్పులు సరి చేసుకొని చేస్తామని ఒక టార్గెట్ చేశాడు. 3వ టార్గెట్ ఏం చేశాడంటే, నిరుద్యోగులు, మీరు మీ 4 ఉద్యోగాలను ఊడగొడితే 50,000 ఉద్యోగాలు నేను ఇచ్చాను అనేటటువంటి ఒక బలమైనటువంటి విమర్శను కూడా తన ప్రసంగంలో చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ 3 అంశాలతో పాటు కేవలం కేసీఆర్ ని, హరీష్ రావుని, కేటీఆర్ ని టార్గెట్ చేయటమే కాదు, మూసీ రివర్ ఫ్రంట్ లో జరుగుతున్నటువంటి రాజకీయాన్ని కూడా ముందు పెడుతూ కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. కిషన్ రెడ్డి అంటే నాకు ఒకప్పుడు గౌరవం ఉండే, ఇప్పుడు ఆ గౌరవం లేదు, కిషన్ రెడ్డి అంటున్నాడు సోనియా గాంధీకి గులాం వా అని అంటున్నాడు అని అంటే, సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చినటువంటి దేవత, మేమందరం కూడా సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తెన చల్లుకుంటాం, నువ్వు కూడా చల్లుకోవాలి, నువ్వు మోడీకి గులాంగిరి చేస్తున్నావా అనేటటువంటి ఒక టార్గెటెడ్ విమర్శ అయితే తీసుకొని రావటం జరిగింది. అదొక బలమైనటువంటి అంశంగా మనకి ఇక్కడ కనపడింది. దానితో పాటు ఇవాళ వరంగల్లో సభ జరిగింది కదా, వరంగల్లో జరిగినటువంటి సభ ఏంటి అని అంటే, గతంలోకి ఇప్పటికీ వరంగల్ ప్రాధాన్యత పెరిగింది. మనం ఎంత విమర్శించుకున్నా ఏదైనా కానీ గతంలో వరంగల్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇప్పుడు వరంగల్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత పెరిగిందని చెప్పాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే,
వరంగల్లో అనేక ఉద్యమాలతోటి మేము మమేకమై ఉద్యమం చేశాం. తెలంగాణ ఉద్యమమే కాదు, తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ లాంటి ఒక మహానగరంలో ఎమ్యూనిటీస్ పెరగాలని పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో నేను స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే 2014లో కేసీఆర్ మొట్టమొదట వరంగల్ వచ్చినప్పుడు 2 కీలకమైన హామీలు ఇచ్చారు. ఒకటి, వరంగల్ నగరానికి ప్రతి బడ్జెట్ లో 300 కోట్ల రూపాయలు ఇస్తామని ఒక హామీ ఇచ్చారు. రెండోది, వరంగల్లో పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి పేదలకు ఇస్తామని చెప్పారు. బట్ ఈ 10 ఏళ్లలో ఆ 2 జరగలేదు మాకు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇవాళ చేసినటువంటి దాంట్లో ఏంటి అంటే ఒక 3 కీలకమైన అంశాలు శ్రీకాంత్. ఒకటి, 53 ఏళ్లుగా ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ లేదు. 2041 మాస్టర్ ప్లాన్ అని లీ కన్సల్టెంట్ వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. 2018లోనే ఆమోదం పొందాలి. కానీ కేటీఆర్ దగ్గర పంచాయతీలు పెట్టి ఈ నగర మాస్టర్ ప్లాన్ ఆమోదింపకుండా చేస్తే ఇవాళ 2050 టార్గెటెడ్ గా నగరానికి మాస్టర్ ప్లాన్ ను ఆమోదించారు. ఒకటి ఆహ్వానించదగినటువంటి పరిణామం. రెండోది, 1996 నుంచి ఈ నగరానికి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలని కొట్లాడుతుంటే ఇంతవరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి. గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది, బీఆర్ఎస్ హామీ ఇచ్చింది, కానీ చేయలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం దరిదాపు 4,000 కోట్ల రూపాయలు 3 దశల్లో కేటాయించి పనులు చేపిస్తామనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి హామీ ఇచ్చారు. డబ్బులు రిలీజ్ చేయడానికి జీవో ఇచ్చారు. దీంతో పాటు మూడోది, 1981 తరువాత ఈ నగరంలో ఎయిర్పోర్ట్ ని మూసివేస్తే ఇవాళ ఆ ఎయిర్పోర్ట్ ని మళ్ళా పునరుద్ధరించడానికి 2,500 కోట్ల రూపాయల జీవోని ఇచ్చారు. నిధులను విడుదల చేయడానికి ఒక అంగీకారం తెలిపారు. భూసేకరణ కోసం డబ్బులు కేటాయించారు. బట్ ఈ 3 చాలా కీలకమైనటువంటి అంశాలు ఇవాళ వరంగల్ నగరానికి వచ్చినందుకు సంతోషపడాల్సినటువంటి అంశమే. ఖచ్చితంగా వరంగల్ ప్రయారిటీ రేవంత్ రెడ్డి దగ్గర పెరిగింది అనేటటువంటి విషయం. ఎందుకు అంటే ఈ రేవంత్ రెడ్డి గారు బట్ శేషు సార్ ఇక్కడ చిన్న పాయింట్ రేవంత్ శేషు సార్, మీరన్నట్టు ఉద్యమ చరిత్ర ఉంది, మీరన్నట్టు కాకతీయుల చరిత్ర ఉంది. రెండో రాజధాని, అప్పట్లో కాకతీయుల రాజధానిగా ఉన్నటువంటి నగరం హైదరాబాద్ తర్వాత మళ్ళీ రెండో రాజధానిగా వరంగల్ని చేస్తామంటూ చాలా కాలం నుంచి మాటలే రావడం జరిగింది. సో ఈరోజు హైదరాబాద్తో సమానంగా రెండో క్యాపిటల్ సిటీగా చేస్తాం అని ప్రభుత్వమే ఏకంగా స్టేజ్ మీద చెప్పడం జరిగింది. బట్ ఇట్లాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇందాక మీరు చెప్పినట్టు ఆ రోజు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు అట్లాగే ఉండిపోయినాయి, ఆ మాటలు మాత్రమే గుర్తున్నాయి, పనులు ఒక్క అడుగు కూడా ముందరికి జరగలేదు. తో పాటు 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ వరంగల్ జిల్లా నుంచే ఉన్నారు. సో ఈరోజు వాళ్ళు చేయలేని పని మహిళలు మంత్రులుగా ఉండి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఇనిషియేషన్ తోటి ఈరోజు కొంత మహర్దశ పట్టింది అన్నది ప్రజల్లో కొంత మార్పు కనిపిస్తుంది కదా, ఈ ఆలోచన వస్తుంది అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఒకటి మాస్టర్ ప్లాన్, రెండోది అండర్ డ్రైనేజీ, మూడోది కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్. ఇది దశాబ్దాలుగా వరంగల్ ప్రజలు చేస్తున్నటువంటి డిమాండ్. ఇవాళ అవి సాకారం అవటం తోటి సహజంగానే కొంత సంతృప్తి వ్యక్తం చేస్తారు కదా. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మూడింటిని ఇనిషియేట్ చేసి తీసుకున్నదనేటటువంటి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే వరంగల్లో కనపడింది నాకు తెలిసి. ఎందుకు అనంటే వాళ్ళ ఎయిర్పోర్ట్ రావటం వల్ల మాకు జరిగేటటువంటి అతి పెద్ద మేలు ఏంటి అనంటే, ఇటీవలనే అమెరికా దక్షిణ కొరియా పర్యటనకు ముఖ్యమంత్రి పోయినప్పుడు దక్షిణ కొరియాలో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ తోటి నెగోషియేషన్ చేశారు. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ వరంగల్లో ఉన్నటువంటి ఈ టెక్స్టైల్ పార్క్ లోకి పెట్టుబడులు రావాలి అంటే ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉండాలా, అదొక మేలు జరుగుతుంది. రెండోది, వరంగల్ లాంటి ఒక మహానగరానికి ఐటీ ఇండస్ట్రీస్, ఫార్మా క్లస్టర్స్ రావాలి అంటే ఎయిర్పోర్ట్ ఉండాలి. దాంతో కొంత ప్రయోజనం, ఐటీ ఇండస్ట్రీస్ అటెన్షన్ పెరుగుతుంది. తర్వాత మా దగ్గర ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కూడా 2026 నుంచి రైల్వే కోచ్లు తయారు చేసేటటువంటి కార్యక్రమం అవుతుంది. ఆ ఇండస్ట్రీ మరింత డెవలప్ అవ్వాలంటే కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళ వరంగల్ కి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ చాలా ఉపయోగకరంగా ఉంటుందనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో, బట్ గతానికి ఇప్పుడు మనకు పోల్చినప్పుడు వరంగల్ అటెన్షన్ పెరిగింది. శ్రీకాంత్ గారు, ఇప్పుడు వరంగల్ డెవలప్ అయితే హైదరాబాద్ పైన ప్రెషర్ తగ్గుతుందండి. హైదరాబాద్ పైన ప్రెషర్ తగ్గించుకోవాలి అంటే మీకు సైమల్టేనియస్ గా తెలంగాణలో ఉన్నటువంటి మరొక మహానగరమైనటువంటి వరంగల్ ని డెవలప్ చేయాలి. ఇవాళ వరంగల్ విత్ 11 lakhs పాపులేషన్, 11 లక్షల జనాభాతో ఉన్నటువంటి ఈ నగరాన్ని కూడా అభివృద్ధి చేస్తే
తెలంగాణలో ఇంకొక మణిహారం అవుతుంది వరంగల్ అనేది. బట్ మీరన్నట్టు వరంగల్ కి చాలా పెద్ద చరిత్ర ఉంది కదా. మీరు కాకతీయుల కాలానికే ఇది రాజధానిగా ఉన్నటువంటి నగరం, అప్పుడే నగర శోభను సంతరించుకున్నటువంటి నగరం. కొద్దిగా గవర్నమెంట్ అటెన్షన్ పెడితే ఒక బ్యూటిఫుల్ నగరం తెలంగాణలో తయారవుతుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. దాంతో ఏమవుతుంది, బట్ టూరిజం అటెన్షన్ పెరుగుతుంది. ఒకసారి మీకు ఒక టూరిస్ట్ హబ్ గా వరంగల్ ని తయారు చేయగలిగితే హైదరాబాద్ ఒక డెస్టినీ అవుతుంది, వరంగల్ ఒక టూరిస్ట్ హబ్ అవుతుంది. వరంగల్ హైదరాబాద్ రెండు నగరాలు తెలంగాణకు ఒక పిల్లర్ గా ఉపయోగపడతాయి. బట్ అది ఒకటి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాకు నచ్చిన అంశం ఏంటంటే హైదరాబాద్ నగరాభివృద్ధికి బడ్జెట్ లో 10,000 కోట్ల రూపాయలు ఇవ్వటం, హైదరాబాద్ ని 3 దశలుగా విభజించి అభివృద్ధి చేయాలనుకోవటం. బట్ అట్ ద సేమ్ టైం వరంగల్ పైన కూడా దృష్టి పెట్టడాన్ని నేనైతే ఆహ్వానిస్తున్నాను. అది ఏ పార్టీ అన్నా కానీ, ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండండి, రాజకీయాలు ఎలా ఉన్నా గానీ, బట్ ఇది ఈ రెండు గ్రోత్ పిల్లర్స్ తెలంగాణకు ఒక బలమైనటువంటి ఆర్థిక శక్తులుగా భవిష్యత్తులో ఎదుగుతాయని నేను భావిస్తున్నాను. బట్ అది ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. బట్ అప్పుడైతే ఖచ్చితంగా ఈ రెండు గ్రోత్ హబ్లు తెలంగాణ రాష్ట్రంలో తయారవుతాయి. బట్ ఇవాళ వరంగల్ కి వచ్చిన అటెన్షన్ ఇంకా చాలా పెండింగ్ అంశాలు ఉన్నాయండి. వరంగల్ లో స్మార్ట్ సిటీ పనులు పూర్తి చేయాలి, తర్వాత మనకున్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేయాలి, అత్యంత కీలకమైనటువంటి డిమాండ్ రైల్వే డివిజన్ సాధించాలి. ఇట్లాంటి ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. నేను ముఖ్యమంత్రి గారికి నిన్నటి రోజున ఒక 17 అంశాలతోటి, ఒక 17 డిమాండ్లతోటి మెయిల్ పెట్టడం జరిగింది. మీరు వరంగల్ కి వస్తున్నారు, ఈ అంశాలన్నిటిపైన దృష్టి పెట్టండి అనేటటువంటి ఒక 17 అంశాలని నేను ముఖ్యమంత్రి గారి మెయిల్ కి, పర్సనల్ మెయిల్ కి పంపించడం జరిగింది. బట్ ఇంకా పెండింగ్ అంశాలు కూడా వరంగల్ కి సాధించగలిగితే వరంగల్ రూపురేఖలే మారిపోతాయి. వస్తాను సార్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నందారెడ్డి గారు,